హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్ ఒక్కలగడ్డ. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సమితిలోనే చాప్టర్ 8లో అఫెన్సెస్ రిలేటింగ్ టు ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి సెక్షన్ 162, సెక్షన్ 163, సెక్షన్ 164 ఆఫ్ ద భారతీయ న్యాయ సమితిలో ఫస్ట్ 162 ఏం చెబుతుందంటే అబెట్మెంట్ ఆఫ్ సచ్ అసల్ట్ ఇఫ్ అసల్ట్ కమిటెడ్ అని చెప్తుంది. అంటే ఏంటంటే ప్రేరణతో అటువంటి దాడి, తిరుగుబాట్లు జరిగిన ఎడల దాని పనిష్మెంట్ ఏంటి, దాని శిక్ష ఏంటి, దాని యొక్క గ్రేవియన్స్ ఏంటి అనేది సెక్షన్ 162 అనేది చెబుతుంది. అలాగే సెక్షన్ 163 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే అబెట్మెంట్ ఆఫ్ డిజర్షన్ ఆఫ్ సోల్జర్, సెయిలర్, ఎయిర్మెన్. సెక్షన్ 163 ఏం చెబుతుందంటే త్రివిధ దళాల్లోని ఏదైనా అధికారిని విడిచిపెట్టి వెళ్ళమని ఒత్తిడి చేయడం, ప్రోత్సహించడం జరిగిన ఎడల దాని యొక్క శిక్ష, దాని యొక్క పనిష్మెంటు, గ్రేవియన్స్ ఏంటి అనేది సెక్షన్ 163 ఆఫ్ బిఎన్ఎస్ అనేది భారతీయ న్యాయ సమితిలో వివరించడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 164 ఏం చెబుతుందంటే హార్బరింగ్ డిజర్టర్ అంటే ఏంటంటే పారిపోయిన వారికి ఆశ్రయం ఇవ్వటం. ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఎవరైనా పారిపోయిన సంఘం ఆ యొక్క డిపార్ట్మెంట్లకు యాంటీగా చేసి పారిపోయిన వారికి ప్రోత్సహించడాన్ని, ఆశ్రయం ఇవ్వటాన్ని, దానికి తగ్గ పనిష్మెంటు, శిక్ష అనేది ఈ భారతీయ న్యాయ సమితిలోనే సెక్షన్ 164 ఆఫ్ బిఎన్ఎస్ అనేది పూర్తిగా వివరించడం జరిగింది. సెక్షన్ 162, సెక్షన్ 163, సెక్షన్ 164 ఈ మూడు కూడా సెక్షన్లు అనేవి భారతీయ న్యాయ సమితిలో చాప్టర్ 8లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు సంబంధించి శిక్షలు, నేరాలు, వాటి యొక్క పనిష్మెంట్స్ అనేది ఎలా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.